మీరు ఫినిష్ చేసినప్పుడు సబ్మిట్ చేసుకుని రా, మేమైతే వెళ్తున్నాం. పట్టుకో. ఓయ్యా ఒక 2 minutes ఆగమ్మా, మాది కూడా అయిపోతుంది. అమ్మో వాళ్ళకి 1 minute లేట్ అయినా 5 మార్క్స్ కట్ చేస్తాను సార్. బయలుదేరరా టాపర్లు. నీ రికార్డ్స్ నేను సబ్మిట్ చేసేస్తానులే. ఏయ్ లే పక్క కూర్చో. వచ్చేట్రా మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ టీవీ గాడు. ఏంటి రికార్డ్స్ అయిపోయా? ఎలాగో పడట్లేదని ఫ్రెండ్షిప్తో అడ్జస్ట్ అయినట్టున్నావు. ఇంతకీ సంగతి ఏంటి? టూరుకు ముందు తనవి నన్ను రోజు 3-4 సార్లు చూసేది, 4 times. టూర్లో నాలో ఏం చూసిందో ఏమో కానీ గంటకొకసారి చూడడం స్టార్ట్ చేసింది. నేను చాలా ట్రై చేసి అవాయిడ్ చేయడానికి. ఒక్కసారి ప్రేమలో పడితే వాళ్ళ మాట వాళ్ళే వినరు. ఎవరు? అదే ఎవరైనా. ఓహోహో, ఓ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను ఆ అమ్మాయికి పడిపోతానన్న ఫీలింగ్ కలిగింది. అయినో నువ్వు షాక్ అవడంలో తప్పులేదు. నేనేంటి ఆ అమ్మాయికి పడిపోవడం ఏంటి? కానీ నేను డిసైడ్ అయ్యేసాను చెప్పు, లైఫ్లో ఒక్కరితో సెటిల్ అవ్వాలి. తను ఎందుకు కాకూడదు? అందుకే నీ హెల్ప్ కావాలంటున్నా. అమ్మాయి నీకు ప్రిపేర్ ఇంకా నా హెల్ప్ ఎందుకు భయ్యా? తను ఆడపిల్ల, పాపం మనసులో మాట చెప్పలేదు. అందుకే నేనే చెప్తామని డిసైడ్ అయ్యా. అది కూడా తను నన్ను ప్రేమిస్తున్న సంగతి తనకు తెలియకుండా నేనే వెళ్ళి ప్రపోజ్ చేశాను అనుకో, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే నిన్ను మా ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేయమంటున్నా. అంటే భయ్యా మనలో అన్నమాట తంతదేమో. ఆ విషయం చెప్పద్దు. కాలేజ్ అయిపోయాక క్యారిడార్లో వెయిట్ చేయించు. తర్వాత సంగతి నేను చూసుకుంటా. డన్. ఆల్ ది బెస్ట్. ఏయ్ వీడికి మెల్లకన్నేవరా, అందుకే తను ఏమి చూస్తుందని ఫీల్ అయిపోతున్నాడు. ఆడికి మెల్లకన్నా అయితే మనకు అనిపించాలరా, ఆడు మనల్ని చూస్తున్నాడు. ఎడ్డి తెలియతే కర్మ. అయితే తన్వేకి మెల్లకన్నేవరా. నాకేం తక్కువ. కుంటూరు కూడా చూడకుండా అలా కొట్టేసింది ఏంట్రా? కలర్ బ్లైండ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుందిరా. కొంచెం కష్టమేరా. భయ్యా వర్కౌట్ అయిందే భయ్యా? అబద్ధాలు, అన్ని అబద్ధాలు. నేనంటే ఇష్టం లేదంట. తన కళ్ళు చెప్తున్నాను నేనంటే ఇష్టం అంటే. ఇష్టం ఉండి కూడా ఇష్టం లేదంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అనుకుంటా. నీకేమైనా తెలుసా? వాళ్ళ ఎక్స్ ఆర్మీ మేజర్ అంటే భయ్యా. అనుకున్నా తనకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పపోతే ఆ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేయగలను చెప్పు? చిన్న పిల్లల డోంట్ వరీ తనవి. ఆ దేవుడు ఓటమిని ఒప్పుకొని నువ్వు కోరుకుంటున్నట్టు ఎప్పటికైనా నా దగ్గరికి పంపిస్తాడు. ఇది నిజం, ఇదే నిజం. వీడిని కుమ్మేయడమే కరెక్ట్.